ఫ్రూట్ మార్కెట్లో తిరిగి అందరితో మాట్లాడాం, వాళ్ళ సమస్యలు విన్నాం. ఇప్పుడే కాదు, నేను ఈ ప్రాంతంలో చదువుకున్నాను దాదాపుగా 25 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఎటువంటి పరిస్థితి అయితే ఉందో 25 సంవత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది ఈ ప్రాంతంలో. పాపం వాళ్ళు పొద్దున్న 3ంటికి వస్తారంట, 9 వరకు ఉంటారు. వర్షం పడితే ఆ రోజు చేసుకోలేరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డస్ట్ చెత్త అంతా కూడా ఒక ప్రాంతంలో డస్ట్బిన్లు ప్రాపర్గా లేకపోవటం విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వీళ్ళ సమస్యలన్నింటినీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడాం. వీళ్ళకి ఒక మంచి షాపింగ్ ఫ్రూట్ కాంప్లెక్స్ ఏదైనా చేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు సమస్య ఏమొస్తుందంటే, ఎక్కువగా జనానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉండాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ ఏకతాటి మీద రారు. అయితే వాళ్ళు ఈరోజు నాకు ప్రామిస్ చేశారు, మేము అందరం ఏకతాటి మీదకి వస్తామని. వాళ్ళందరూ కనుక చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ సైట్స్ కనుక చూసుకొని 1, 2, 3 ఒక 3-4 ఆప్షన్స్ పెట్టి వీళ్ళందరూ సంతకాలు పెడితే తప్పనిసరిగా నేను, నసీర్ గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మొదటి 6 నెలల నుంచి 1 ఇయర్ లోపే దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.